ఒక పాట ఏదైనా ఈ అంటే అమరవీరుల పాట చాలా పాటలు ఉన్నాయి. మీరు ఏదన్నా పాటలు చెప్తే. మొదటి పాట మొదటి పాట అంటే నేను 87లో ఉన్న కామ్రేడ్ కట్టా నరసింహారెడ్డి ఫస్ట్ సాంగ్ అది. ఫస్ట్ సాంగ్ మీ కెరియర్ లో ఫస్ట్ రికార్డింగ్ ఎయిర్ లో రికార్డింగ్ 87లో. ఓకే. ఫస్ట్ రికార్డింగ్ దయా నరసింగ్ అని రాసినప్పుడు నాకు 13 సంవత్సరాలు అనుకుంటా. చిన్న పిల్లగాన్ని అప్పుడు. నేను 13 years మీరు రికార్డింగ్ ఇక్కడే అమృతవాణి స్టూడియోలో రికార్డింగ్ చేశారు. అప్పుడు నాగన్న దగ్గర ఉండి పాడిపించారు. అరుణోదయ. అమరుడావో అమరుడావో అన్నయ్యా, కామ్రేడావో కట్ట నరసింహారెడ్డన్నా, అమరుడావో అమరుడావో అన్నయ్యా, కామ్రేడావో కట్ట నరసింహారెడ్డన్నా, అమరుడావో అమరుడావో అన్నయ్యా, కామ్రేడావో కట్ట నరసింహారెడ్డన్నా, అమరుడావో అమరుడావో అన్నయ్యా, విద్యార్థి దశలోన విద్యార్థులందరినీ సంఘటిత శక్తిగా నడిపించినావన్నా అన్నయ్యా, సంఘటిత శక్తిగా నడిపించినావన్న కూడు పెట్టాలని నీడగు పారేది చదువులద్దన్నావు సాగిరమ్మన్నావు. ఆ చీకటి బతుకుల వెలుతురు నీవే వీరుడా, కామ్రేడా మా కట్ట నరసింహారెడ్డన్నా, అమరుడావో అమరుడావో అన్నయ్యా, కామ్రేడావో కట్ట నరసింహారెడ్డన్నా. సో ఈ టోటల్ కెరియర్లో ప్రతి ఒక్కరం మనం మిస్టేక్స్ చేస్తుంటాం అన్నాను. సో ఇప్పుడున్న కళాకారులు చేసే కొన్ని మిస్టేక్స్ అంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్, వాళ్ళ ఫ్యామిలీస్ బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ ఆర్థిక సమస్యలు, ఇంకా రకరకాల సమస్యలు ఒక కారణం అవుతాయి. మనం సొంతంగా చేసుకునే తప్పులు కూడా కారణం అవుతున్నాయి. సో అట్లాంటి సిచ్యువేషన్ ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందా? మీ లైఫ్ని ఏమన్నా వెనక్కి తీసుకెళ్ళిందా? అంటే వెనక్కి అని అంటున్నా కొంచెం నాకు ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండే. ఫ్యామిలీ అంతంత మాత్రం ఆర్థిక ఇబ్బందులు, దీనికి తోడు ఆర్థిక ఇబ్బందులు కూడా జోడైనాయి. నేను దూరం అవుతున్న క్రమంలో అది కూడా కొంచెం తోడైనాయి. ఒక పాట పాడితే 1000 రూపాయలు వస్తాయి మీకు. అట్లాంటి గర్జన పాటకి ఆర్థిక ఇబ్బందులు రావడం ఏంటి? ఆనాడు మేము పాడినప్పుడు మాకు 1000 ఎక్కడ 100 కూడా ఇవ్వలేదు. 300 రూపాయలు ఇస్తారు ఒక పాట. అది బయటి వాళ్ళ పాటలు పాడితే. అప్పుడు సంస్థలు ఉన్నప్పుడు సంస్థగత పాటలు పాడినప్పుడు ఫ్రీ ఛార్జీలు ఇస్తారు, వెళ్ళిపోతుంది. తర్వాత కూడా మీకు అవకాశం ఉండే కదా? వచ్చినప్పుడు అప్పుడు ఎంత ఇచ్చిండ్రు అన్నప్పుడు ఒక పాట పాడితే 300-400 అంతే. అవి మా బస్ ఛార్జీలకే అయిపోవు. అప్పుడు ఏం మిగులుతాయి అంటే ఈ రోజులల్లా పెరిగినాయి. ఈ రోజుల్లో అయితే పెరుగుతున్న క్రమంలో నేను దూరం ఉన్నా. తప్పు చేశారు అనుకున్నారా ఎప్పుడైనా? ఇప్పుడు నేను ఆర్థికంగా ఎప్పుడు నేను ఆశించే గుణం నాకు ఇప్పటి వరకు లేదు. ఇప్పటికి కూడా నేను ఏది కోరుకుంటుంటే 4 రోజులు బ్రతికినా మంచిగా నీతి నిజాయితీ మరవద్దు. నాకు ఉన్నట్టు విధానం నాకు నచ్చింది. నేను మా ఇంట్లో కూడా అదే చెప్తా. ఒక పూట తినకున్నా మంచిదే, మనం మాత్రం నిజాయితీ కోల్పోవద్దు ఎప్పుడు కానీ. నలుగురికి బువ్వ పెట్టు, నువ్వు ఒక పూట తిని కూడా నలుగురిని ఆదరించాలి. నా మనస్తత్వం అటువంటి మొదటి నుంచి. సో మీరు చిత్ర గారితో కూడా కలిసి ఒక పాట పాడారు. అవును, సినిమాలో పాట పాడారు మీరు. అవునవును. మరి అట్లాంటి గర్జన కనబడకుండా పోయాడు. సరే, మీరు ఒక కారణం చెప్పారు, అదొక భాగము. అంటే అంత గొప్ప నేపథ్యం మీకు ఉన్నది అన్నది నేను చెప్పాలనుకుంటున్నా. అంటే గొప్ప నేపథ్యం అంటే అన్న, ఆనాడు గురుగారు నారాయణమూర్తి గారు ఆ సినిమాకు నాకు అవకాశం ఇచ్చిండు. ఆ ఇచ్చిన క్రమంలో 3 పాటలు పాడిపించిండు. అందులో చీకటి సూర్యులు సినిమాలో దయా నరసింగ్ అన్న 2 పాటలు రాసిండు, ఒకటి జయరాజ్ అన్న రాసిండు పాట. 3 పాటలు పాడిన. గురువు వారికి నేను ఎక్కడున్నా నమస్కారాలు తెలియజేస్తున్నా. అంటే ఆనాడు నన్ను గుర్తించి నాతో పాడిపించినందుకు ఆయనకు నేను రుణపడి ఉంటాను. చిత్రమ్మతోటి కూడా పాడడం నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. ఇక వాళ్ళు ఎక్కడండి పెద్ద గొప్ప వాళ్ళు. నేను చిన్న పిల్లగాని నేను పోయి ఆమెతో సరితూపి పాట పాడినాను. అది నాకు గర్వంగా ఉంది. ఎన్ని వేల పాటలు పాడారు మీరు దగ్గర? దాదాపు నాకు తెలియని చాలా పాటలు ఉన్నాయి. నాకు ఉపద్రవం గురించి పాడుతున్నా కనుక దాదాపు
25,000 క్రాస్ అయినాయి నాకు. 25,000 పాటలు పాట కూడా నాకు గుర్తులేదు ఇప్పటి వరకు. ఈ 10 yearsలో మాత్రం ఆయనతో మర్చిపోయిన పాటలు. దూరం ఉన్నా కదా, నాకు సంబంధం లేనట్టుగా. ఆయన ఇప్పుడు ఆ పల్లవిలు కూడా ఇప్పుడు గుర్తులేదు. మా మధుప్రియ ఇంటి తీస్తే నేను పాడుతుంది ఇప్పుడు. మీకు ఎంత గొప్ప పేరు ఉంది తెలుసా, మీ కళాకారులు ఇస్తున్న పేరు. తెలంగాణ బాలసుబ్రహ్మణ్య అనే పేరు పెడుతున్నారు మీకు. చాలామంది అనుకోంగా విన్నా కానీ అలా అనుకోంగా విని నేను సంబరపడ్డా. నాది నేను అనుకున్నా, సంబరపడ్డా. అంటే అప్పుడు నేను కూడా నేను మనసులో అనుకుంటూ నాకు ఇంకేం కావాలి, నాకు ఇంతమంది నన్ను యాద్ చేసుకుంటాను, నేను వాళ్ళకు రుణపడి ఉండాలి అని నేను మనసులో అనుకుంటాను. అదే.